కాకినాడలో గల మెడికవర్ హాస్పిటల్లో మహిళా శిశు విభాగాలు ప్రారంభించామని హాస్పిటల్ బ్రాంచ్ హెడ్ డాక్టర్ సుభాకర్ తెలిపారు. స్థానిక అచ్చంపేట జంక్షన్ వద్ద గల హాస్పిటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గర్భిణీలు, నవజాత శిశువులకు అత్యుత్తమ వైద్య పరికరాలతో మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ఈ విభాగాలను ఏర్పాటు చేశామని తెలిపారు. గైనకాలజిస్ట్ డాక్టర్లు లక్ష్మీ ప్రేరణ, శ్రావణి, సాక్షి కూడా మాట్లాడారు. నేను సుభాకర్, మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్. ఇది ప్రత్యేకమైనటువంటి ఈ దినంలో మేము మెడికవర్ హాస్పిటల్ కాకినాడలో ఉమెన్ అండ్ చైల్డ్ అని అలాగే పీడియాట్రిక్ వింగ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మన సొసైటీలో అనేకమైనటువంటి పరిస్థితులను చూస్తున్నాము. అనేక మంది పిల్లలు కానీ లేదంటే పెద్దవారు కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎర్లీగా డెలివరీ అవ్వడము, లేదంటే కాంప్లికేషన్స్తో డెలివరీకి రావడము, అలాగే తక్కువ బరువుతో పిల్లలు పుట్టడము, ఇలాంటి సమస్యలతో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటన్నిటికీ సరైనటువంటి పరిష్కారాన్ని, అదేవిధంగా బెటర్ ట్రీట్మెంట్ని ఇవ్వాలి కాకినాడ ప్రజలకు. అదేవిధంగా కాకినాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క ఫెసిలిటీని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ, అలాగే మంచి అనుభవం ఉన్నటువంటి గైనకాలజిస్టులు, అలాగే పెడియాట్రిక్ స్పెషలిస్టు మా దగ్గర అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక్కడ మనకి ఓపీడీ వస్తే పర్ మంత్ మనకి ఓపీడీ లో రిస్క్ కేసెస్ తో పాటు హై రిస్క్ కేసెస్ అన్ని కలుపుకొని ఒక 500 ఓపీడీ దాకా ఉంటుందండి. అలాగే మనకి పర్ మంత్ కేసెస్ 40 కేసెస్ అవుతున్నాయండి, ఇంక్లూడింగ్ గైనకాలజీ అండ్ ఆబ్స్టిక్ కేసెస్. ఆల్ హై రిస్క్ కేసెస్ అన్ని మనం చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హార్ట్ డిసీజ్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీస్, బీపీతో ఉన్న గర్భిణీ స్త్రీలు డెలివరీ చేయటం కానీ, డయాబెటీస్ మెల్టస్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీస్, ప్రీ టర్మ్ లేబర్స్, మనకి ఎనిమియా కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీస్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అని ఇలా చాలా టేకప్ చేయడం జరిగిందండి. అన్ని కూడా మనకి సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనకి మార్టాలిటీ రేట్స్ కూడా ఏమీ లేవండి. అంతేకాకుండా మనకి కొన్ని అయితే చాలా ఛాలెంజింగ్ కేసెస్ కూడా చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసెస్ కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ 15 యూనిట్స్ ఆఫ్ బ్లడ్ పెట్టడం కూడా జరిగింది. ఆ కేసు కూడా మాకు సక్సెస్ఫుల్ గా ట్రీట్మెంట్ అయ్యి ఇంటికి వెళ్ళటం జరిగింది. ఈ మదర్ అండ్ చైల్డ్ వింగ్ డెవలప్ చేయడంలో, అంటే టీమ్ ఫామ్ చేయడంలో అందరం కలిపి టీమ్ వర్క్ గా వెళ్దామన్న ఉద్దేశంతో, ఎందుకు అంటే ఇది వరకటి రోజుల్లాగా మేడం చెప్పినట్టుగా నర్సింగ్ హోమ్ లో సింగిల్ గైనకాలజిస్ట్ తో రన్ అయ్యే రోజులు కాదని. ఎందుకు అంటే మేము ఇక్కడ చేసే పని ఏ గైనకాలజిస్ట్ అన్నా బయట చేయొచ్చు, కానీ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటేనండి, మెడికవర్ తీసుకొస్తున్నది ఏదైనా కాంప్లికేషన్ వచ్చినప్పుడు ఐడెంటిఫై చేయడం ఎంత ఇంపార్టెంట్. ఐడెంటిఫై చేసిన వెంటనే దానికి తగ్గ స్పెషలైజేషన్ కూడా అవైలబుల్ ఉంటేనే విత్ ఇన్ 1 to 2 hours లో మనం ఎంత ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యాము అన్న దాన్ని బట్టి పేషెంట్ అవుట్కమ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏ ప్రెగ్నెన్సీ కూడా నార్మల్ ప్రెగ్నెన్సీ అని చెప్పలేకపోతున్నామండి. ఇది వరకు ఎప్పుడు మేనరికం వాళ్ళకే పిల్లలు అవయవ లోపాలతో పుట్టడం అని ఇలాంటివి వినేవాళ్ళం. బట్ ఇప్పుడు అలాంటివి ఏం లేవు. పెద్ద వయసు వాళ్ళైనా, అంటే 30 దాటిన వయసు వాళ్ళకి పుట్టిన వాళ్ళ పిల్లలని అవయవ లోపాలతో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదండి. 18 ఏళ్ళ అమ్మాయి పిల్లలకి ఇబ్బందులు వస్తున్నాయి, 35 ఏళ్ళ అమ్మాయికి డెలివరీ అయితే బేబీస్ కి ఇబ్బంది వస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీ కూడా వయసు ఏ వయసు అయినా కూడా షుగర్ కానీ, బీపీ కానీ, లేదంటే హార్ట్ కంప్లైంట్ అని కానీ గర్భిణీలోనే అప్పటికప్పుడు తెలియడం కూడా కొత్తగా జరుగుతూ ఉన్నాయి. సో ఆ కాంప్లికేషన్స్ అన్నిటిని, ఎందుకంటే ఏ కాంప్లికేషన్ వచ్చినా డీల్ చేయగలిగే ప్రతి స్టాఫ్ మెడికవర్ లో అవైలబుల్ ఉండడం అనేది కంప్లీట్ స్ట్రెంగ్త్ అండి. దాని వల్లనే ఇన్ని కాంప్లికేటెడ్ కేసెస్ మేడం కూడా డీల్ చేయగలిగారు. అలాగే దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి అందరికీ మెరుగైన వైద్యాన్ని అందించడం కోసమనే స్టార్ట్ చేసిన టీం వర్క్ ఇది.